మీలో ఒకటిగా తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఊరికే తీయటి మాటలు కాదు. రవాణా శాఖ ఎండి గారు, ఆర్టీసీ ఎండి గారు, జాయింట్ ఎండి రమణారావు గారు, మంత్రి మహేందర్ రెడ్డి గారు నాకు ఇప్పుడే చెప్పినారు. సకల జనుల సమ్మెను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్పెషల్ ఇంక్రిమెంట్, తెలంగాణ ఇంక్రిమెంట్ ఏదైతే ఇచ్చినామో ఈ రోజు నుంచే మన తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కూడా ఒక ఇంక్రిమెంటు ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది 18-20 కోట్ల భారం ఆర్టీసీ మీద పడుతుంది. కానీ ఆర్టీసీ మీద భారం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని, ఈ సొమ్మును ఆర్టీసీకి సమకూరుస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండవది, మొన్న సమగ్ర సర్వే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రోజు మీకు సెలవు ఇవ్వలేదు. ప్రపంచం అందరికి ఇచ్చినారు కానీ ఆర్టీసీ కార్మికులకు ఇవ్వలేదు. ఆ రోజు కూడా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తూ ఉందని చెప్పి నేను మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. 10,300 బస్సులతోని భారతదేశంలోనే 3వ అతిపెద్ద రవాణా సంస్థ. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఫ్లీట్ ఓనర్సు చాలా చాలా తక్కువగా ఉంటారు. ప్రతిరోజు 90 లక్షల పైచిలుకు ప్రయాణికులను ఒక చోటు నుంచి మరొక చోటుకి సురక్షితంగా, సుభిక్షంగా, సౌకర్యంగా చేరవేసే గొప్ప సంస్థ మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. బాధ్యత కలిగినటువంటి, సామాజిక బాధ్యత ఉన్నట్టుగా నెరవేర్చాలనుకునే చిత్తశుద్ధి ఉండే ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వం అయినా ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించడం, ప్రభుత్వానికి కొంచెం ఖర్చుతో కూడుకున్న అంశమైనా, కొన్ని సందర్భాల్లో నష్టాలు వచ్చినా తప్పకుండా అది సామాజిక బాధ్యత. దాన్ని మనం చాలా చక్కగా నెరవేరుస్తూ ఉన్నాం. ఇది మా ఆర్టీసీ అధికారులు, కార్మికులు మీ చెమట చుక్కల ఫలితమే 90 లక్షల మంది ప్రయాణికులు ఒక చోటు నుంచి ఒక చోటకు సురక్షితంగా చేరుతూ ఉన్నారు. దానికి కూడా మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను.